మన చొల్లేటి మహేష్ బాబు ఒంటరి పోరాటం చేస్తూ అనేక దేవాలయాలకున్న విశేషమైన వందల ఎకరాల స్థలాల మీద అతను రీసెర్చ్ చేస్తూ వస్తున్నాడు. అతను చెప్పిన అనేక విషయాలు చాలా ఆశ్చర్యకరంగాను అతి భయానకంగాను కనబడుతూ వస్తున్నాయి. ఉదాహరణకి కందుకూరు దగ్గర ఉన్న శివాలయము మహబూబ్ నగర్ జిల్లాలో, జడ్చర్లలో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయము, అదే జడ్చర్లకి అతి సమీపంలో ఉన్న మీనాంబరంలో ఉన్న శివాలయం కావచ్చు, మన్నెంకొండ కావచ్చు, కొత్తకోట కురుమూర్తి దేవాలయము, అమ్మపల్లి రామాలయము, షాద్నగర్లో ఉన్న శివాలయము, ఉమ్మింతల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, నకరికల్లో ఆకారం దగ్గర శివాలయము, జొన్నలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, మల్లూరు హేమాచల నరసింహస్వామి దేవాలయము, భరత్ నగర్లో ఉన్న నరసింహస్వామి దేవాలయము, అలాగే రావిర్యాల్లో వేణుగోపాలస్వామి దేవాలయము, మల్లాపూర్ గ్రామంలో యాదాద్రి జిల్లాలో ఉన్న శివాలయము, మిడ్మానేర్లో మొన్నటికి మొన్న మునకకు గురవుతున్న రాహురూప దత్తాత్రేయ దేవాలయం కావచ్చు, దత్తపహాడ్ నగరం నడివడ్డున ఉన్న దత్తపహాడ్లో 400-500 సంవత్సరాల పురాతన నాటి ఈ దత్తాత్రేయ దేవాలయాలు ఇప్పటి వరకు వీటిని వెనుకే పరిశీలిస్తే దాదాపు కొన్ని వేల ఎకరాల స్థలాలు అన్యక్రాంతం అవ్వడంతో పాటు తీవ్రమైన నిరాదరణకు గురవుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితిలో అన్యమతాల మీద ప్రచారం, అన్యమతాల మీద యుద్ధం చేస్తామనే పోవడం కన్నా ఉన్న మతాన్ని పరిరక్షించుకుని ఉన్న దేవుళ్ళని వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించుకోవాల్సిన పరిపూర్ణమైన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా ఒక్క తాటి మీద వచ్చి ఇలా నిరాదరణకు గురవుతున్న అనేక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఇంకాస్త వివరణాత్మకంగా ఈ దేవాలయాల చరిత్రని, వాటి వెనుక ఉన్న ఆస్తులని పరిరక్షించుకోవడానికి మనం ఒక సంఘటితంగా మనం అందరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళన్నిటి మీద కూడా మనం తీవ్రంగా పోరు సల్పాల్సిన అవసరము ఆవశ్యకత ఎక్కువగా ఉంది. కాబట్టి మీ భగవద్బంధువులందరికీ ఇదే మా ఆహ్వానం. మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఉన్న అనేక పురాతనమైన దేవాలయాలు, వాటి వెనకాల ఉన్న మాన్యాలు, వాటి పరిరక్షణలో జరుగుతున్న లోపాలు ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే, అలాగే మేము తలపెట్టిన ఈ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు కాగలిస్తే మమ్మల్ని సంప్రదించవచ్చు. మాది శ్రీ విద్యా గణేష సంస్థానం. ప్రస్తుతం మేము శ్రీనగర్ కాలనీలో బస్ చేసి ఉన్నాం. మీరు 7337338080 అనే నంబరు, దీంట్లో మీరు మీ యొక్క వివరాలు మాకు పంపించవచ్చు. ఈ దేవాలయాలకు సంబంధించి పరిరక్షణ చేయవలసిన పరిపూర్ణమైన బాధ్యత మనకి ఇప్పుడు ఉంది. ఇవి కనుక మనం చేయకపోతే మనము దైవ దూషణకి, దైవ శాపానికి గురవుతాము. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అన్యమతాల మీద యుద్ధం చేయడం కాదు, ఉన్న మతాన్ని మనం పరిరక్షించుకున్నాం. నిరాదరణకు గురవుతున్న మన దేవాలయాల్ని, వాటి ఆస్తుల్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మళ్ళీ మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మీ ఊళ్ళల్లో ఉన్న పురాతన దేవాలయాల గురించి పరిపూర్ణమైన వ్యవహారాలు మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద మేము విలేకరులను పంపించి వాటి యొక్క పూర్ణమైన విశేషాలు సంపాదించి దీన్ని ఒక సంఘటితంగా తయారు చేసి ఒక సంఘర్షణగా మనం కనుక బయలుదేరి వీటిని పరిరక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం, మన నైతిక బాధ్యత అని మళ్ళీ మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ, మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ మీరందరూ మాతో మమేకమై దీన్ని ఒక ఉధృతంగా, ఒక పెద్ద ఉద్యమంగా మనం అందరం ముందుకు వెళ్ళాలని పిలుపునిస్తూ, జై గణేష్.